మీ ఇన్హేలర్ కానీ నెబులైజర్ యూజ్ చేయటం అయిపోయిందా? స్టాప్. యూజ్ చేయటం అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీగా మౌత్ వాష్ ఆర్ మౌత్ రిన్సింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. డోంట్ స్కిప్ దిస్. ఇఫ్ యూ స్కిప్ దిస్, ఇది కనుక మిస్ చేస్తే మీకు ఓరల్ ఇన్ఫెక్షన్, ఓరల్ థ్రష్ కానీ అండ్ ఎయిర్వే ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. డూ మౌత్ వాష్ ఆఫ్టర్ నెబులైజర్ యూస్ అండ్ కీప్ యువర్ థ్రోట్ అండ్ ఎయిర్వే సేఫ్. ఆర్ యూ స్టిల్ యూజింగ్ ద లాస్ట్ ఇయర్ ఇన్హేలర్? స్టిల్ నో. ఇన్హేలర్ అనేది ఎన్ని రోజులు యూజ్ చేయొచ్చు సేఫ్గా? ఆర్ ఇన్హేలర్, డ్రై పౌడర్ ఇన్హేలర్ అనేది ఎప్పుడు రీప్లేస్ చేయొచ్చు? అంటే ఏ డ్రై పౌడర్ ఇన్హేలర్ అయినా మీకు 6 to 9 months మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందండి. ఆ 6 to 9 months తర్వాత ఆ డ్రై పౌడర్ ఇన్హేలర్ని రీప్లేస్ చేసి న్యూ ఇన్హేలర్ తీసుకొని యూజ్ చేయాల్సి వస్తుంది. ఆర్ యూ వర్రీడ్ అబౌట్ గెట్టింగ్ ఎడిక్టెడ్ టు నెబులైజర్? నెబులైజర్ వాడితే నేను దాన్ని మళ్ళీ ఆపలేనేమో, ఎడిక్ట్ అయిపోతున్నానో అని వర్రీ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. సో నెబులైజర్ అనేది ఒక డెలివరీ డివైస్ మాత్రమే. అంటే అది హై స్పీడ్ ఎయిర్ని పంప్ చేసి మీరు నెబులైజర్ చేంబర్లో వేసిన మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ని మీకు డ్రాప్లెట్ రూపంలో, ఏరోజాల్ రూపంలో లంగ్స్కి డెలివరీ చేస్తుంది అంతే. అంతేకాని ఆ నెబులైజర్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల కానీ, ఆ మెడిసిన్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల కానీ మీరు దానికి ఎడిక్ట్ అవ్వరు. అండ్ అందులో ఎడిక్షన్ మెటీరియల్స్ కూడా ఏమీ ఉండవండి. ఇట్ ఈస్ ఎ బిగ్ మిత్, మూఢనమ్మకం.